పేరు యాక్టర్ సుబ్బు ముఖర్జీ. నేను మా నేటివ్ వచ్చేసి కోల్కతా అండ్ ఉండడం వచ్చేసి హైదరాబాద్. అండ్ మన సత్య సరాది సార్తో పరిచయం అయిన తర్వాత నుంచి వీఆర్ సో హ్యాపీ అండ్ చాలా మంచి ఆపర్చునిటీతోని ఒక అప్కమింగ్ మూవీ చేయబోతున్నాం. అండ్ ఇంకా బ్లాక్ బస్టర్ హిట్ కావాలి. అండ్ ఇది యాజ్ సార్ చెప్పారు 3rd మూవీ అని. సో నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ మూవీ మాత్రం మొత్తం పాన్ ఇండియాలో జరగాలి, ఒక బ్లాక్ బస్టర్ హిట్ కావాలి. అండ్ మొత్తం టీం వచ్చేసి ఒక మంచి పేరుతోని అండ్ నన్ను కూడా సార్కి చాలా థ్యాంక్స్ నాకు ఒక హీరోయిన్ క్యారెక్టర్ ఇచ్చినందుకు. సో నేనైతే చాలా సంతోషం, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. అండ్ మా మదర్ శ్రావణి ముఖర్జీ తనకు కూడా నా మదర్ క్యారెక్టర్లా సెలెక్ట్ చేశారు సార్. సో చాలా థ్యాంక్ యూ అసలు. సార్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒక మంచి ఆపర్చునిటీతోని ఒక మంచి ఫిలిం రాబోతుంది అండ్ అతి త్వరగా రాబోతుంది, మీరు అస్సలు మిస్ కాకండి. అండ్ అసలు ఎంత మంచి విషెస్ అసలు మొత్తం మంచి విషెస్ సార్కి నా ద్వారా. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎంత చెప్పినా ఆపర్చునిటీ నాకైతే థ్యాంక్ యూ సో మచ్. నేను ఫస్ట్ టైం ఒక బిగ్ బ్యానర్లో మూవీ చేయడం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు దాకా అయితే ఈటీవీ షోస్ చేశాను అండ్ చిన్న వెబ్ సిరీస్ కానీ షార్ట్ ఫిల్మ్స్ కానీ చేయడం జరిగింది. సో ఇప్పుడైతే పెద్ద బ్యానర్లో రాబోతున్నా. థ్యాంక్ యూ సో మచ్, ఆదరించండి. అండ్ మా టీంకి పెద్దగా ఒక మంచి క్లాప్ ఇవ్వండి. అండ్ మా ప్రెజెంట్ డైరెక్టర్ సార్కి అయితే చాలా థ్యాంక్ యూ. అండ్ మన గెస్ట్లు వచ్చేసి సార్ థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి ఆపర్చునిటీ కోసం సార్కి ఒక మంచి సపోర్ట్ ఇవ్వడానికి థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి, నా పేరు శ్రావణి ముఖర్జీ. బిలాంగ్ టు కోల్కతా వన్స్ అగైన్ అండ్ స్టేయింగ్ అట్ హైదరాబాద్. నాకు యాక్చువల్లీ మూవీస్లో అయితే చాలా చేశాను. ప్రేమించుకుందాం రా, మా ఆయన బంగారం, చాలా టైం బ్యాక్, మళ్ళీ గ్యాప్ వచ్చింది. సో సార్ ద్వారా మనకి ఇన్విటేషన్స్ వచ్చింది. సో ఎలా ఉంది ఏంది చూద్దామని. కానీ సార్కి అయితే నిజమే స్పీచ్లెస్, అంటే నా దగ్గర వర్డ్స్ ఇంకా గెస్ట్ వాళ్ళు సార్ సపోర్ట్ చేయడం, సార్ బంద్ చేసి నాకు మనస్ఫూర్తిగా సార్ చాలా మంచి పర్సన్. అంటే ఈ ఫీల్డ్ లో మాత్రం చాలా అంటే పర్సన్ టు పర్సన్ వేరియేషన్, కానీ సార్ లాగా మంచి పర్సన్ నేను దొరకడం చాలా అసలు గ్రేట్ థింగ్స్. కానీ సార్ ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చారు కాబట్టి సార్కి చాలా థ్యాంక్స్. ఇంకొకటి సార్ ఇంకా అంటే ఫర్దర్ అప్కమింగ్ ఇంకా చాలా మంచి మూవీస్ చేసుకోవాలి. ఇంకా సార్ పేరు ఇంకా ఫ్లోరిష్ రావాలి. ఎంత పెద్ద వాళ్ళు ఉన్నారు, ఇంత సపోర్ట్ ఇస్తున్నారు. ఇంకా ఫ్యూచర్లో కూడా సార్కి బాగా సపోర్ట్ ఇవ్వాలి, అది నేను కోరుకుంటున్నాను. ఇంకా సార్ అందరికి ప్రతి ఒక్కరితో అంటే ప్రేమతో మాట్లాడము, నేర్పియడము, ఇట్లా అందరికి ఇంత సపోర్టివ్, అంటే హాస్పిటాలిటీ, అంటే ఏ టైంకి ఎవరికి ఏం కావాలి అది చూడడం, ఇది చాలా గొప్పతనం. అయితే నిజమే నేను ఇంత వాళ్ళతో వర్క్ చేసిన కానీ సార్ లాగా అంటే సపోర్టివ్ డైరెక్టర్ నేను చూడలేదు. దానికోసం అయితే చాలా థ్యాంక్స్ సార్. మీకు కూడా చాలా థ్యాంక్స్ సార్ సపోర్ట్ ఇచ్చారు కాబట్టి. ఈ అందరి టీము ఇంకా ఫ్లోరిష్ అవ్వాలి. ఇంకా ఈ మూవీ మాత్రం సూపర్ డూపర్ హిట్ అవ్వాలి. ప్రతి ఒక్కరు ఎవరెవరు చేశారో అందరి పేరు మంచిగా రావాలి. ఇంకా సార్ కూడా మంచి ఫర్దర్ అప్కమింగ్ ప్రాజెక్ట్ కోసం మళ్ళీ కూడా గుర్తు తెచ్చుకోవాలి. ఇంకా సార్ తెలుసుకోవాలి. సో చాలా థ్యాంక్స్ సో మచ్ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి. నాకు వారాబాద్ జతగాళ్ళు, తర్వాత బ్యాటింగ్ అండ్ కేర్ ఆఫ్ కాకినాడ చేసిన తర్వాత ఒక చిన్న సినిమా చేయాలి అని చెప్పి గాడి బంగ్లా, అంటే నాకు లోకల్ ఫీలింగ్ అది. నేను చదువుకున్నది మహారాణి కాలేజ్ పెద్దాపురంలో కూడా చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. మేము అంత ఇక్కడే ఆడుకుని ఇట్లా తిరిగే వాళ్ళం.
ఈ సినిమా చేయాలి అనుకున్నప్పుడు ఈ టీం తగ్గట్టుగా అంటే మా లోకల్ గా ఉండే అమ్మాయిలాగా ఉండాలని చెప్పి చాలా ప్రొఫైల్ వచ్చాయి. అంటే కొంతమందికి ఒక సినిమా చేస్తుల్లోకి ఐటెం ఉండేవాళ్ళు ఉన్నారు, కొంచెం కాలర్ ఎగరేసే అమ్మాయిలు ఏంటంటే చాలా మంది దొరికారండి. కానీ ఏంటంటే తల్లి బిడ్డ అంటే యాక్చువల్గా హీరోయిన్ గురించి ఈమె తోడు వస్తే ఈమెకు కూడా ఒక మంచి రోల్ త్రోవట్ రోల్ వచ్చిందండి. సో ఇద్దరు కూడా పర్సనల్గా ఏంటంటే వాళ్ళు చాలా డెడికేషన్ అండి, చాలా టైం పంచువాలిటీ చాలా క్లారిటీగా ఉంటుంది. ఇవన్నీ పక్కన పెడితే యాక్టింగ్ విషయంలోకి వచ్చేసరికి ఒక్కసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే అక్కడి నుంచి సింగిల్ టేక్ చేస్తారండి. ఇద్దరు కూడా అద్భుతమైన యాక్టర్స్ అండి. ఫర్దర్ గా నేనే కాదు, నా ద్వారా చెప్తున్నాను, డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ అందరూ కూడా ఇంత మంచి ఒరిజినల్ క్యారెక్టర్ ఉన్నటువంటి ఆర్టిస్టులు దొరకడం అయితే గగనం అండి. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో అందరికీ తెలుసు. కానీ ఇలాంటి వాళ్ళు పెట్టుకుంటే మన టైము మనీ రెండు కూడా మిగులుతాయండి. ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ అందరికీ కూడా వినియోగించుకున్నది ఏంటంటే నూపూర్ ముఖర్జీ అండ్ శ్రావణి ముఖర్జీ మంచి గొప్ప ఆర్టిస్టులు, సింగిల్ టేక్ ఆర్టిస్టులు. ఓకేనండి, థ్యాంక్ యూ. ఓకే సార్. కొత్తగా వచ్చిన వాడికి చూసి వాడికి సరదాగా ఉంటుంది. అవునండి.